టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీరు పట్ల బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తు పెట్టుకున్న తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు అనుసరించిన తీరు వారిని తీవ్రమైన అసంతృప్తికి గురిచేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన జిత్తులు మారి ఎత్తులు వేశారని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఆయన వ్యవహార శైలి వల్ల ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించే అవకాశాలను కోల్పోయిందని అంటున్నారు. తన పార్టీకి చెందిన సగం మంది అభ్యర్థులను జనసేన తరపున చంద్రబాబు పోటీ చేయిస్తున్నారని, దానివల్ల జనసేన నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఒక నివేదిక అందినట్లు ప్రచారం జరుగుతుంది. దానివల్ల జనసేన ఓట్లు టీడీపీకి పడే అవకాశాలు లేకుండా పోయాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్లనే తాము టీడీపీతో పొత్తుకు అంగీకరించామని, జనసేనను ముంచే ఎత్తులను చంద్రబాబు వేయడం వల్ల విజయ అవకాశాలు సన్నగిల్లాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్కు వెన్నుముక లేదని, దాంతో చంద్రబాబు ఆడించినట్లు ఆడుతున్నారని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా పింఛన్లు అందకుండా చేసింది చంద్రబాబేనని ప్రజలు మండిపడుతున్నట్లు బీజేపీ పెద్దలకు సమాచారం ఉందని అంటున్నారు. తనకు సన్నిహితుడైన నిమ్మగడ్డ రమేష్ ద్వారా చంద్రబాబు ఫిర్యాదు చేయించి పింఛన్లను అడ్డుకున్నారని ప్రజలు భావిస్తున్నారని, దానివల్ల చాలా మంది కూటమికి ఓటు వేయకూడదని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. తద్వారా చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు విషయం బీజేపీ పెద్దలను చికాకు పుట్టించిందని సమాచారం. బీజేపీకి కేటాయించిన తర్వాత కూడా నర్సాపురం లోక్సభ సీటు రఘురామకు ఇవ్వాలనే అంశం వారిని ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తుంది. ఒక్కసారి సీటును కేటాయించిన తర్వాత తిరిగి దానిపై సంప్రదింపులు ఏమిటని చంద్రబాబుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడినట్లు తెలుస్తుంది.